సెక్రటేరియట్లో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి ఆఫీసులపై ఇటీవల విజిలెన్స్ దాడులతో రేవంత్ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇదివరకే మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టు సీజేఐకు లేఖ రాశారు ముఖ్యమంత్రి. దీంతో తదుపరి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు రేవంత్. రైటికాటు కాళేశ్వరం ఘటనపై విజిలెన్స్ సోదాలు బీఆర్ఎస్ లో కలకలు రేపుతున్నాయి. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, చెప్పండి, కాళేశ్వరం అవినీతి అలాగే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి విజిలెన్స్ సోదాలు ముగిసాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ప్రియా అటు కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగానే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్, దాంతోపాటుగా అసలు ఏం జరిగిందనే దానిపై కూడా, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం లోపల జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ ఫామ్ అయిన తర్వాత తగినటువంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచాము. ఒకవేళ దాంట్లో మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. అందులో కొంతమంది అధికారులు గత ప్రభుత్వానికి సపోర్ట్ గా వ్యవహరిస్తూ అటు డాక్యుమెంట్స్ ను తస్కరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అకస్మాత్తుగా నిన్న ప్రభుత్వ విజిలెన్స్ టీంలను పంపించడం జరిగింది. ఏకకాలంలో 10 చోట్ల ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాదాపు 7 లింకులతో ఉన్నటువంటి 28 ప్యాకేజీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించే పనిలో పడ్డారు. ఇక ప్రధానంగా అటు మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి మేడిగడ్డ కన్నెపల్లికి సంబంధించిన 2 కార్యాల లోపల నిన్న దాదాపు 8 గంటల అంటే రాత్రి 9 గంటల పాటు కూడా అక్కడ సోదాలు జరిగాయి. కొన్ని డాక్యుమెంట్స్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిన్న రాత్రి కూడా మళ్ళీ అక్కడ ఐఎన్బి కార్యాలయం లోపల వాళ్ళు బస్ చేసిన తర్వాత కూడా ఉదయం నుంచి కూడా మరోసారి ఇరిగేషన్ కార్యాలయం మహాదేవ్పూర్ డివిజన్ సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయం లోపల మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డేటా కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే అటు మేడిగడ్డ కన్నెపల్లికి సంబంధించినటువంటి లాగ్ బుక్స్ 2018 నుంచి లాగ్ బుక్స్ పూర్తిగా ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన లాగ్ బుక్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటుగా రిజిస్టర్స్, ఆ సూపర్వైజర్స్ కానీ ఏఈ డిఈ స్థాయి అధికారులు విజిట్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా కమిటీలు డ్యామ్ సేఫ్టీ బృందాలు చేసినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని హార్డ్ కాపీస్ కూడా నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు సిస్టంల నుంచి హార్డ్ డిస్క్ కూడా సేకరించి మహాదేవ్పూర్ డివిజన్ ఏరియా లోపల ఇరిగేషన్ కార్యాలయం లోపల భద్రపరిచి వారిని సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి అందించే ముందుగా జ్యుడిషియల్ కమిటీ ఆలోపే కనుక ఫామ్ అయి ఉంటే మాత్రం ఆ జ్యుడిషియల్ కమిటీకి ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అందిస్తే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు నిన్నటి వరకు తీసుకున్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కొన్ని అనలైజ్ చేసి ఎక్స్పర్ట్ టీమ్స్ పంపించిన తర్వాత ఒక రిపోర్ట్ రెడీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే అటు ప్రధానంగా మేడిగడ్డ కుంగిన తర్వాతే ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి దీని లోపల అవకతవకలు జరిగాయి. అసలు నాణ్యత లోపం, డిజైన్ కూడా సరిగా లేదు. అసలు అప్రూవల్ వచ్చిన డిజైన్ ఒకటి, తర్వాత వీళ్ళు కట్టినటువంటి డిజైన్ ఒకటి. సో దీనిలో తేడాలు ఉన్నాయి. అంటే దీనిలో ఏదో మతలబ్ జరిగింది, కొన్ని వేల కోట్లు కూడా పక్కదారి పట్టాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్న దొరికిన డాక్యుమెంట్స్ లో కూడా ఉన్నటువంటి వర్క్ ఎస్టిమేషన్స్ కు, తర్వాత బడ్జెట్ యూటిలైజేషన్ కు, దాంతో పాటుగా రెవెన్యూ రిసిప్ట్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో జరిగినట్టు అనుమానాలు కూడా బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా నిన్న అధికారులు చేసిన సోదాలు, ఎన్ఫోర్స్మెంట్ టీం సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చాయి. దాంట్లో ప్రధానంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ 17 బాహుబలి మోటార్ల లెవెల్స్ లో పాటు దాంతో పాటుగా దాన్ని కొనుగోలు చేసినటువంటి థర్డ్ పార్టీ టీమ్స్ కూడా కొన్ని 100 కోట్లు చెల్లించినట్లు కూడా బయటకు వస్తుంది. సో అంటే దీని లోపల క్విడ్ ప్రోకో జరిగిందనేటువంటి ప్రస్తుతం అనధికారికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇందులో భాగంగా దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు వేరే ఇతర సంస్థలకు మళ్లించి తద్వారా బయట నుంచి థర్డ్ పార్టీ ద్వారా తిరిగి కొంతమంది గత ప్రభుత్వం ఉన్నటువంటి నేతలు, అధికారులకు కొన్ని ముడుపులు ముట్టేట్లకు కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతాయి. సో ఇదంతా కూడా ప్రస్తుతం డాక్యుమెంటేషన్ కూడా అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భద్రపరిచారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా మహాదేవ్పూర్ ఏరియా కమిటీ ఏంటంటే అక్కడే ప్రధానంగా అటు కన్నెపల్లి పంప్ హౌస్ కార్యాలయము డివిజన్ 2, అదేవిధంగా డివిజన్ 1 కార్యాలయానికి సంబంధించి మేడిగడ ప్రాజెక్టు సంబంధించిన కార్యాలయం, ఈ రెండు కూడా ఆ మహాదేవ్పూర్ డివిజన్ లోపలే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఇదంతా ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డేటాను వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అధికారులు కూడా హైదరాబాద్కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి గత కొన్నేళ్లుగా
ఇది ఒక అద్భుతం అంటూ గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇది అతిపెద్ద స్కామ్ అంటూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం చెప్పింది. ఈ రెండింటి మధ్య కూడా తెలంగాణ ప్రజలు అసలు ఏం జరిగింది, మా సొమ్ము ఏమైంది అనేటువంటి ఒక డౌట్ లో ఉన్నారు. సో ఇదంతా కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కొంతమంది గత ప్రభుత్వం అటువంటి నేతలు అధికారులు కూడా జైలుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి ఓవరాల్ గా ఇది ఎటు దారి తీస్తుంది, దీని లోపల అసలు ఎంత అక్రమాలు జరిగిందని బయటకు వస్తుందో అఫీషియల్ గా అధికారుల చేత దాంతోపాటు జ్యుడిషియల్ టీమ్ చేత బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.